సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న సమస్యలు, వాటి యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా మీ అందరికీ తెలుసు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరొకసారి చర్చనీయాంశంగా మారబోతున్న మరో అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన పరిణామాలను ఒకసారి అయితే చర్చిద్దాం. దాని తర్వాత పూర్తి స్థాయిలో సమస్యలను ఏమేం జరుగుతుంది తెలంగాణలో అనేది చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో మొత్తానికి ఇయాల్టి నుండి అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10:30 ప్రారంభం కానున్నాయి. ఇక 5 రోజులు సభ జరిగే అవకాశం ఉంది. ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై చర్చించే ఛాన్స్, ఉభయ సభల నిర్వహణపై ముందస్తు భేటీ, ఇక వసతులు భద్రతా ఏర్పాట్లపై చర్చ అంటూ కూడా చూడొచ్చు. ఇక మొత్తానికి నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసన సభ స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముందస్తు సమావేశం నిర్వహించారు. ఇక శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్లో నిర్వహించిన ఈ సమావేశంలోని నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా చర్చించారు. ఈ సందర్భంగా స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయన్నారు. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీస్ శాఖ, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మొత్తంగా కూడా ఇప్పుడు జరగబోయే శాసనసభకు సంబంధించిన సమావేశాలలో వాడివేడి చర్చలు ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా కూడా శాసనసభకు సంబంధించి, శాసన మండలికి సంబంధించి కూడా ఇక్కడ చర్చలు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు, దాంతోపాటు ఎన్డీఎస్ఏకి సంబంధించిన రిపోర్ట్, ఇటు దాంతోపాటు కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించిన ఎపిసోడ్మే ప్రధానంగా కూడా చర్చించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ అవకాశాలన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కామారెడ్డిలో చేసిన వ్యాఖ్యలు దానికి నిదర్శనంగా నిలవబోతున్నాయి. ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కూడా సెక్రటరియట్కు నేరుగా కూడా హరీష్ రావు వచ్చి రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ రామకృష్ణారావును కలిసి పూర్తి స్థాయిలో కూడా పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించిన రిపోర్ట్ను అందించాలని వారు వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఇవ్వలేము అంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కూడా సమాధానం వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన ఏవైతే 63 పేజీలు 60 పేజీలకు సంబంధించిన ఎపిసోడ్ను ప్రెస్ మీట్ పెట్టారో, ఆ ప్రెస్ మీట్కి సంబంధించి కాదు, 660 పేజీలకు సంబంధించిన ఆ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను బయట పెట్టాలంటూ ఇటు బీఆర్ఎస్ అయితే వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రధానంగా కూడా శాసన మండలి, శాసనసభలో చర్చ జరగబోయే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక దీనితో పాటుగా మరొక అంశం కూడా చర్చనీయాంశంగా మారబోతుంది. రాష్ట్రానికి సంబంధించి నిన్న మొన్నటి వరకు జరిగిన భారీ స్థాయిలో కూడా మనందరం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎరువుల కోతకు సంబంధించిన ఎపిసోడ్ చూసాం. ఈ ఎరువుల కోతకు సంబంధించి ఎవరి వైఫల్యం చెందింది, కేంద్రానికి సంబంధించిన వాటా ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ మేరకు పోరాటం చేశారు, పార్లమెంట్ ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎంతవరకు సహకరించారు, ప్రజలు ఎందుకు అవస్థలు పడే అవకాశం ఉంటుంది, యూరియాకు సంబంధించి ఇబ్బంది పడుతున్న ఎపిసోడ్ మీద కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక దానితో పాటుగా ఇటు నిరుద్యోగులకు సంబంధించి ప్రధానమైన ఎపిసోడ్ కూడా ఆ చర్చ జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ప్రధానంగా కూడా ఈ 3 అంశాలకు సంబంధించి మరి రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ దద్దరిల్లే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇటు మరోవైపుగా కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న స్పీకర్ని కలిసే ప్రయత్నం అయితే చేశారు. దాంట్లో భాగంగా ప్రధానంగా కూడా మనం చూసొచ్చు, ఒక ప్రధానమైన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అందులో ఒక ఏంటి అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో అవకాశం కల్పించాలంటూ కూడా వాళ్ళు అడిగే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే అసెంబ్లీలో స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ నేతలు కలిశారు. శనివారం మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాలలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఎల్పీకి అవకాశం ఇవ్వాలని స్పీకర్కు వినతి పత్రం అందజేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కార్యదర్శి ఎం రమేష్ కుమార్ రెడ్డిలకు స్పీకర్ను కలిసి వినతి పత్రం అందజేశారు అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ చూడొచ్చు. సో మొత్తానికి ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారబోతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠగా మారబోతున్నాయనే అంశానికి సంబంధించి తెర మీదకి వస్తున్న తరుణం అయితే కనబడుతుంది. మరి దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం కల్పించే అవకాశం ఉంటుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇందులో ప్రధానంగా 3 అంశాలు అయితే జోడించబడ్డాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది
ప్రభుత్వం ఇస్తే గనక పీసీ ఘోష్ కమిషన్కు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా విపక్షం ఇస్తే మాత్రం ఆ కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజ్లు, రిజర్వాయర్లు, కాల్వలు, కెనాల్లు, పంప్ హౌస్లకు సంబంధించి భారీ స్థాయిలో కూడా ఎలా రూపొందించారు, దానికి సంబంధించి ఎక్కడెక్కడ వైఫల్యాలు చెందాయి, ఎక్కడెక్కడ ప్లస్గా మారిపోయాయి అనేది కూడా చూడొచ్చు. అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు రిపేర్లు చేయకపోవడం వల్ల, మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల, ప్రజలకు సాగునీరు అందించకపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితులను కూడా వివరించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందా అంటే 100కు 100% ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం కనుక కల్పిస్తే ఒకవేళ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం డైలమాల పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించి ఇప్పటికే ఆ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి 2 సార్లు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాలు మనమైతే చూసాం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గనక ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే మాత్రం ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. లేదా అవకాశాన్ని కల్పించినా కూడా ప్రభుత్వం డైలమాల పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ విపక్షానికి సంబంధించి అవకాశాన్ని కల్పిస్తే మాత్రం ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని, అసమర్థతను కూడా బీఆర్ఎస్ తెలిపి బయట పెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ 2 అంశాలు కూడా ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఏమని అంటే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు, కీలకమైన అంశాలు ఏంటి, అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు ఏవైనా బిల్లుల ఆమోదాని కోసం పెడుతున్నారా, లేదా అసెంబ్లీకి సంబంధించి ప్రజా సమస్యలను చర్చించేందుకు పెడుతున్నారా, అసెంబ్లీ సమావేశాలు గత ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న ఆరోపణలను చర్చించేందుకు పెడుతున్నారా, లేదా అసెంబ్లీ సమావేశాలు ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలకు పెడుతున్నారా, లేదా అసెంబ్లీ సమావేశాలు దేనికి పెడుతున్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ప్రశ్న అస్త్రాలతో సంధించిన పరిస్థితి కనబడుతుంది. ఒక పక్కన వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఉంది, బురద రాజకీయాలు మాని ప్రజలను ఆదుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే టాపిక్ డైవర్షన్లో రాష్ట్ర ప్రభుత్వం చేసే అంత ఉత్సాహం, రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యూహాత్మకమైన ప్రణాళిక అంతకుమించి కూడా మనం చరిత్రలో ఎక్కడ కూడా కని విని ఎరగని రీతిలో అయితే కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనందరికీ తెలిసిన విషయమే, ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు లేదా ఏదైనా ఒక ప్రజా ఉద్యమం మొదలైనప్పుడు పూర్తి స్థాయిలో టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారేదే ప్రభుత్వం. దాంట్లో భాగంగానే టాపిక్ డైవర్షన్ కోసం ఏదే చేస్తుందా అంటూ కూడా ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు, ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రధానమైన ఎజెండా ఏంటి, అసెంబ్లీ సమావేశాలలో ఏ అంశాలు చర్చించబోతారు, అసెంబ్లీ సమావేశాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకుంది, ఈ అసెంబ్లీ సమావేశాలు దేనికోసం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ప్రశ్నాస్త్రాలను అయితే సంధించారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇప్పటికే కామారెడ్డి వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. దాంట్లో భాగంగా జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు అన్నింటిని కూడా చూసాం. సో మొత్తానికి అసెంబ్లీ ఎపిసోడ్లతో ఈరోజు 10:30 ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇక దాని